దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనుడి. మనం దేవుని దగ్గర నుంచి, దేవుని ఆధీనంలో నుంచి మనం తప్పిపోతామేమోనని దేవుడు నేర్పించే క్రమశిక్షణతో కూడిన పాఠాలను మనం కొన్నిసార్లు మన సందేహాల వలన నేర్చుకోకుండా నిర్లక్ష్యం చేస్తామేమోనని భయము మనలో ఉండాలి. అలాంటి భయము ప్రభువు నన్ను విడిచిపెడతాడేమోననే భయము మనలో ఉండాలి. ఎందుకంటే దేవుడు పరిశోధించినప్పుడు నిలబడలేకపోతే, మనతోటి ఆయన సంతృప్తి చెందకపోతే దేవుడు నన్ను విడిచిపెడతాడేమో అనే భయము మనలో ఉండాలి. విశ్వాస వీరులు వాళ్ళెక్కిన కొండ శిఖరాల మీద నుంచి మనల్ని పిలుస్తున్నారు. ఒక మనిషి ఒక పనిని చేయగలిగాడంటే మరో మనిషికి కూడా అది సాధ్యమే అంటూ వాళ్ళు మనకి విశ్వాసం ఎంత అవసరమో చెప్తున్నారు. అంతేకాక విశ్వాసం ఫలించాలంటే ఓర్పు దానితో ఎలా కలిసి పని చేయాలో హెచ్చరిస్తున్నారు. మన పరలోక నాయకుని అధీనంలో నుండి మనం తప్పిపోతామేమోనని ఆయన ప్రేమపూరితమైన క్రమశిక్షణతో నేర్పే పాఠాలను మన సందేహాల వల్ల నేర్చుకోకుండా నిర్లక్ష్యం చేస్తామేమోనని భయంతో జాగ్రత్త పడదాం. ఒక గ్రామంలోని కమ్మరి అన్నాడు, నేను భయపడేది ఒకటే, పనికిరాని తుక్కుతో నేను కూడా పడిపోతానేమోనని. నేను ఒక ఉక్కు ముక్కను తీసుకున్నప్పుడు దాన్ని ఎర్రగా కాలుస్తాను, సుత్తితో దాన్ని సాగదీస్తాను, ఒక్కసారిగా దాన్ని చన్నీళ్ళల్లో ముంచుతాను. అది ఎండు కర్రలా విరిగిపోతుందో లేక గట్టిగా నిలిచి ఉంటుందో నాకు అప్పుడు తెలుస్తుంది. 2-3 ప్రయత్నాలు చేసి పనికిరాకపోతే దాన్ని అవతల పారేస్తాను. పనికిరాని సామాన్లు కొనేవాడు వచ్చినప్పుడు చౌకగా దాన్ని అమ్మేస్తాను. ప్రభువు కూడా నన్ను ఇలాగే పరీక్షిస్తాడు. అగ్నితోనూ నీళ్లతోనూ బరువైన సుత్తి దెబ్బలతోనూ నన్ను పరిశోధిస్తాడు. దానికి నేను నిలబడలేకపోతే, ఆయన నాతో సంతృప్తి చెందకపోతే నన్ను తుక్కులోకి విసిరేస్తాడేమో. కొలిమి భయంకరమైన వేడిలో ఉన్నప్పుడు చలించకు, తర్వాత దశలో దీవెన ఉంది. యోబుతో కలిసి మనమో చెప్పవచ్చు, ఆయన నన్ను పరీక్షించినప్పుడు కొలిమిలోని బంగారంలాగా తయారైనాను. శ్రమల ద్వారానే మనుషులు పరిశుద్ధులవుతారు. పెద్ద పియానోని శృతి చెయ్యాలంటే 11 టన్నుల బరువుని ఉపయోగించాలి. అలాంటి బరువుకి నువ్వు తట్టుకోగలిగితే దేవుడు నిన్ను పరలోకపు సంగీతానికి అనుగుణంగా శృతి చేస్తాడు. బాధపెట్టి కలచివేసే విషయాలు మనిషిని స్తోత్రార్పణకి సిద్ధం చేస్తాయి. కిలకిలా నవ్వే ఆహ్లాదపు దినాల కంటే దిగ్భ్రాంతి, నాశనం, యాతనా దినాలే శ్రేష్టం. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. నైనా ప్రభా, నీ నుండి పరలోకపు తండ్రి ఆధీనంలో నుండి మేము తప్పిపోతామేమోననే ఆలోచన మాలో ఎల్లప్పుడూ ఉండటానికి సహాయం చేయండి తండ్రి. దేవా, మీ నుండి మేము తప్పిపోతే నైనా ప్రభా, ఈ లోకంలో పడిపోయే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోకుండా ప్రభా, మీ నుండి మేము తప్పిపోతామేమోనని ఎల్లప్పుడూ భయంతో జీవించడానికి మాకు శక్తిని అనుగ్రహించండి ప్రభా, సహాయం చేయండి. మాకు మంచి ఆలోచన ఇచ్చి నడిపించమని వేడుకొంచున్నాను ప్రభా. స్తోత్రంలో నాయన. అయ్యా, మీరు మమ్మల్ని పరిశోధించినప్పుడు తండ్రి అగ్నితోనూ నీళ్లతోనూ బరువైన సుత్తి దెబ్బలతో పరిశోధించినప్పుడు దానికి మేము నిలబడే శక్తిని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా. అయ్యా నా తండ్రి, నాయన ప్రభా, శ్రమల ద్వారానే మనుషులు పరిశుద్ధులవుతారని మీ మాటలు తెలియపరుస్తున్నాయి ప్రభా. మాకు ఎన్ని శ్రమలు వచ్చినా వాటి ద్వారా మమ్మల్ని పరిశుద్ధత వైపుకు నడిపిస్తాయని మేము గ్రహించటానికి మాకు సహాయం చేయండి తండ్రి. అలాగే నా తండ్రి, ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను ఇచ్చి నడిపించండి ప్రభా. మీ కృప చేత నడిపించండి తండ్రి. స్తోత్రంలో నాయన మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా, మీరు మాకు ఆలోచన ఇచ్చి నడిపించమని, మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.